ఇప్పుడు నా పరిస్థితి ఎట్లున్నదంటే మా ఇంట్లో డ్రైవర్లు ఎవ్వరు లేరు, నేను ఒక్కడే ఉండా. మొత్తము మా ఇంట్లో నాకు తెలిసి ఒక 5-6 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి బాగా మిక్సీలు వేసి గరగర తిప్పేస్తున్నారు నన్ను. రాత్రి 1 గంటకు వచ్చిన పొద్దున్నే మళ్ళా లేచి బండ్లు కడిగిన. ఇప్పుడు మళ్ళా స్కూల్ దగ్గరికి వచ్చిన, అది కూడా సిటీలో స్కూల్. ఇప్పుడు కొత్త స్కూల్ కూడా చూపిస్తా చూడండి. అదే స్కూల్ షరక్ లో ఉంది. షరక్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది, కువైట్ లో టవర్లు ఉంటాయి కదా, ఆ టవర్ల దగ్గర. మా ఇంటి దగ్గర నుంచి సుమారుగా ఒక 35 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మా ఇంటి లొకేషన్. ఇక్కడ ఉంది కదా జహరా, ఇదేమో కువైట్ ఇప్పుడు నేను ఉండే ఏరియా. 35 కిలోమీటర్లు ఉన్నది. ప్రస్తుతానికి వీళ్ళకి డ్రైవర్ లేడు. అంటే డ్రైవర్ లేడంటే వీళ్ళు తెచ్చుకోవాలా ఎందుకో తెలియదు. నేను ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది ఇంటికి వచ్చి, ఇంతవరకు డ్రైవర్ లేరు వీళ్ళకి. మొత్తం స్కూల్ కి పోవాలన్నా యాడికి పోవాలన్నా మమ్మల్ని వేసి మిక్సీలో గరగర తిప్పినట్టు తిప్పేస్తున్నారు. నిజంగా నా సిచ్యువేషన్ అయితే అస్సలు ఏం బాగాలేదు. ఎందుకంటే డ్యూటీలు భయంకరమైన డ్యూటీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నన్ను వదిలితే జంపు జిల్లాని ఇండియాకి వెళ్ళిపోతా. కాకపోతే ఇప్పుడు స్కూల్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. మా సారు మా మేడం మోహన్ చూసన్నా నేను ఓర్చుకొని ఉండాలా. 4 నెలలు చేసినానంటే స్కూల్ మూస్తారు, మళ్ళీ ఇండియాకి వచ్చేసి. అందుకే ఓపికతో ఉండా.